పుత్రా, వచ్చావా? నీకోసమే ఎదురుచూస్తున్నా. పుత్రా, భగవంతుడు నీకు ఏది తలపెట్టినా అది ఎప్పుడూ నీ ఆత్మ విశ్వాసానికే. కాకపోతే నీ మనస్సు వెంటనే అర్థం చేసుకొనలేకపోవచ్చు. కాని దాని వెనుక ఉన్న దివ్య ఉద్దేశం నీ మేలు కోసమే ఉంటుంది. ఎలా అంటే పుత్రా, అర్థమయ్యేలా చెబుతాను విను. ఒక పిల్లవాడు మిఠాయి కోసం ఏడుస్తాడు. అయితే ఆ తల్లి అతనికి రోజంతా మిఠాయిలను ఇస్తుందా? అతనికి ఆరోగ్యం వస్తుందని ఆమె కొద్దిగా మాత్రమే ఇస్తుంది. ఆరోగ్యంగా ఎదగాలని మిగతా సమయాలలో పాలు, పండ్లు వంటి ఆరోగ్యమైన ఆహారం పెడుతుంది. మిఠాయి ఇవ్వలేదని పిల్లవాడికి ఆ సమయంలో కోపం రావచ్చు. అమ్మ నాకు ఇష్టమైన దాన్ని ఎందుకు ఇవ్వడం లేదు అని. కాని తల్లికి తెలుసు, ఇప్పుడు కాస్త బాధగా ఉన్నా దీని వలన అతను బలంగా, ఆరోగ్యంగా ఎదుగుతాడు అని. అదే విధంగా పుత్రా, భగవంతుడు కూడా నీ కోరికలను వెంటనే నెరవేర్చకపోవచ్చు. కాని అది నీకు శిక్ష కాదు, నీ శ్రేయస్సు కోసం చేసే ప్రేమతో కూడిన నిర్ణయం. ఎందుకంటే నువ్వు అడిగింది తాత్కాలిక ఆనందం కావచ్చు, కాని ఆయన ఇచ్చేది శాశ్వతమైన శాంతి. నీ జీవితంలో ఏదైనా ఆగిపోయిందని, ఆలస్యమయ్యిందని అనిపించినప్పుడు ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకో. భగవంతుడు ఆలస్యం చేస్తాడు కాని విఫలం చేయడు. ఆయన నీ ప్రగతిని, నీ ఆత్మ బలాన్ని, నీ నిరంతర శాంతిని దృష్టిలో ఉంచుకుని ప్రతిదీ సరిగ్గా సమయానుకూలంగా సిద్ధం చేస్తాడు. కాబట్టి పుత్రా, ఆతృతపడకు, నమ్మకంతో ఎదురుచూడు. దైవ సంకల్పం ఎప్పుడూ నీ మేలు కోసమే ఉంటుంది. పుత్రా, తేనెలాంటి మృదువైన మాటలు వినడానికి మధురంగా అనిపిస్తాయి, కాని అవి ఎప్పుడూ హృదయపూర్వకమైనవిగా ఉండవు. ప్రపంచం నీకు నేర్పుతుంది ఒక మహత్తరమైన పాఠం. ప్రతి మధురంలోనూ సత్యం ఉండదు, ప్రతి కఠినత్వంలోనూ చెడు ఉండదు. పుత్రా, నీ మనస్సును శాంతిగా ఉంచి మంచి చెడులను పసిగట్టగలిగే జ్ఞానాన్ని పెంపొందించు. ఆ జ్ఞానం సాధారణమైనటువంటిది కాదు, అది ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానం నీ అంతరంగం నుంచి పుడుతుంది. నీవు నిశ్శబ్దంగా అంతరంగాన్ని వినడం నేర్చుకున్నప్పుడు వారి మాటలు, వారి యొక్క చర్యలను, వారి నిస్వార్థతను పసిగట్టగలుగుతావు. పుత్రా, నిజమైన ప్రేమ ఉన్న చోట ఎలాంటి నటన ఉండదు. అది ప్రశాంతంగా, సహజంగా, అహంకారరహితంగా ప్రవహిస్తుంది. ఆ ప్రేమకు మృదువైన మాటలతో అవసరం ఉండదు. ఆ ప్రేమను నువ్వు నీ హృదయంలో అనుభూతిని చెందుతావు. పుత్రా, దైవం నీకు వివేకం ఇచ్చినది. నీవు ఎప్పుడూ మోసపోవు. ఎందుకనగా నీ అంతరాత్మ నీకు దారి చూపుతూ ఉంటుంది. అంతరాత్మను మాటలు మాయ చేయగలవు, కాని సత్యం మాత్రం ఆత్మలో ప్రతిధ్వనిస్తుంది. దాన్ని గుర్తించగలవాడివి నువ్వు మాత్రమే. పుత్రా, మార్పు అనేది వెలుపల జరిగేది కాదు, అది నీ లోపలే ఉంది. మనుషులు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు, నా జీవితం ఎప్పుడు మారుతుంది అని. అలా అడిగే ముందు నేను మారేందుకు సిద్ధమా అని ముందుగా నీ ఆత్మను ప్రశ్నించు. పుత్రా, ఎందుకంటే జీవితం అనేది యాదృచ్ఛికంగా రూపం దాల్చదు. అది నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి చర్య, నీ ప్రతి అలవాటు ద్వారా తీర్చిదిద్దబడుతుంది. ప్రతి ఉదయం నువ్వు ఎలా లేస్తున్నావు, ఎవరికి ఎలాంటి మాటలు చెబుతున్నావో, ఏ ఆలోచనలతో నీ రోజు మొదలవుతుందో అవన్నీ నీ భవిష్యత్తును చిత్రిస్తున్న తూలికలే. దైవం
నీలో మార్పు చేయమని ఆజ్ఞ ఇవ్వదు. అది నీ చేతుల్లోనే ఉంది. ఎందుకనగా మనిషి నిజమైన ఆధ్యాత్మికత అంటే వెలుపల దేవుడిని వెతుకడం కాదు, నీ లోపల నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పడం. పుత్రా, అలవాట్లు నీ ఆత్మకు దారిని నిర్దేశించే పదాలు. మొదట అవి నీ చర్యలను మలుస్తాయి, తరువాత నీ స్వభావాన్ని, చివరికి నీ ఆత్మ స్వరూపాన్ని కూడా మార్చివేస్తాయి. అందుకే మార్పు అంటే కేవలం ప్రయత్నం కాదు, అది ఒక ఆత్మయాత్ర.